ఈ జీవుడికి ఆనందం ఏదైతే కావాలో ఆ ఆనందానికి తగిన విధముగా పరమాత్మ సహాయం చేస్తాడు. ఇప్పుడు చిన్న పిల్లగాడికి ఎంజాయ్ చేయాలంటే స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయాలంటే ఏం చేస్తాడు? తీసుకొని పోతాడు, స్విమ్ సూట్ ఇప్పిస్తాడు, డాన్స్ పోయి ఈత కొట్టురా అంటాడు. తండ్రి యొక్క పని ఏంటి? శాంక్షన్ చేయడం. అట్లాగే జీవుడి యొక్క కోరికలన్నింటిని కూడా భగవంతుడు తండ్రి కదా, ఆ కోరికల్ని తీరుస్తూ ఉంటాడు మన అర్హత ప్రకారం. భగవంతుడు శాంక్షన్ చేస్తాడు, ప్రకృతి ఏర్పాటు చేస్తుంది ఆ యొక్క ఫెసిలిటీ. ఇప్పుడు ఒక మనిషి ధనవంతుడు అయ్యాడు అని అంటే ఏం జరిగినట్లు ఎక్కడ తెలుసా? అక్కడ భగవంతుడు శాంక్షన్ చేశాడు, ప్రకృతి ఏర్పాటు చేసింది. ఆయనకి ఇల్లు కావచ్చు, ధనం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకతనికి పెద్దగా ఏమి లేవు, ఆయనకు అంతవరకే భగవంతుడి శాంక్షన్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి ఈజ్ ద ప్రొవైడర్, లార్డ్ ఈజ్ ద శాంక్షనర్. ఇది ఈవెన్ పుట్టినాకనే కాదు, పుట్టక ముందు కూడా ఈ జీవుడికి చేసిన కర్మఫల ప్రకారం బ్రహ్మదేవుడే రాస్తాడు. బట్ అల్టిమేట్ పైన ఎబౌ డెసిషన్ పరమాత్మ, ఎవ్రీ స్టెప్ లో పరమాత్మ ఉంటుంది. సో బ్రహ్మదేవుడు ఈ జీవుడికి ఈ జన్మలో మనిషి జన్మ అని ఫిక్స్ అయిపోయాడు, పరమాత్మ శాంక్షన్ చేస్తాడు. సో ఈ సోల్ బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు దానికి మనిషి జన్మకి ఆయన రూపురేఖల ప్రకారం ఒక శరీరం కావాలి కదా. ఈ శరీరాన్ని ప్రొవైడ్ చేసేది ఎవరు? ప్రకృతి. ఈ శరీరాన్ని ప్రొవైడ్ చేసేది కూడా ప్రకృతి. ఒక టేబుల్ తయారు చేయాలంటే చెక్క కావాలి కదా, చెక్కది వచ్చినాకనే షేప్ తయారవుతుంది. అట్లా ఈ మ్యాటర్ అంతా కలిస్తేనే శరీరం తయారవుతుంది. మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది? దానంతట అదే తయారవుతుంది అని చెప్తుంది. దానంతట అదే తయారైతే అందరికీ పిల్లలు పుట్టవచ్చు కదా, అందరికీ పిల్లలు పుట్టవచ్చు కదా. కొంతమందికి ఎందుకు పుట్టారు? అతనిలో ఏమి లోపం ఉండదు. మీరు ఎన్నో కేసులు ఉన్నాయి, ఇద్దరికి లోపం ఉండదు, కానీ పిల్లలు పుట్టారు. కాబట్టి ఇది జస్ట్ రెండు పదార్థాల కలయిక వల్ల వచ్చేది కాదు చైతన్యం. పరమాత్మ శాంక్షన్ కావాలి.